తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ లోకానికి ఆయన లేని లోటు తీరనిదని సంతాపం ప్రకటించారు. అందశ్రీ ఉన్న అనుబంధానికి సంబంధించి ప్రముఖ రచయిత అంపసయ్య నవీన్ ను అడిగి తెలుసుకుందాం. అంపసయ్య నవీన్ గారు, అందశ్రీతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన తన కలంతో ఎలాంటి స్ఫూర్తి కలిగించారు? అందశ్రీ నాకు బాగా తెలుసండి. మంచి ఫ్రెండ్, చాలా మంచి స్నేహితుడు. ఆయన మొదటిసారి అంపశయ్య రాసిన రచయిత ఎక్కడుంటారు తెలుసుకోవాలి అని అడిగాట ఎవరినో. అడిగితే అయ్యో ఆయన మీ వరంగల్, ఆయన వరంగల్ వాడే, వరంగల్ అంటే వరంగల్ జిల్లా వాడు, లేబర్తి అనే గ్రామంలో జన్మించాడు ఆయన. అంటే అంపశయ్య వరంగల్లో ఉంటాడు, అంటే హన్మకొండలో ఉంటాడు, మీరు కలవచ్చు అంటే నాకు ఫోన్ చేశాడు ఆయన. అట్లా ఒకసారి మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి ఆయన నదుల మీద రాసిన ఆ కావ్యాన్ని గురించి నేను అడిగాను. మీరు ప్రపంచం అంతా తిరిగి మొత్తం నదులన్నీ చూసి ఆ నదుల మీద మీరు కవిత్వం రాశారట అని అంటే, అవునండి, అవును సార్, నేను మొత్తం ప్రపంచంలోని నదులన్నీ తిరిగి నదుల మీద నేను ఒక మంచి కావ్యం రాస్తున్నా ఇప్పుడు. అది వర్క్ ఆన్ ప్రోగ్రెస్ అంటారు, అది ఇంకా పూర్తి కాలేదు, అదే రాస్తున్నా అని చెప్పారు. అందులో నుంచి ఏదైనా ఒక మంచి పోయం చదవండి నేను అడిగితే ఆయన వెంటనే ఎక్కడో అమెజాన్ నది గురించి ఆయన రాసినటువంటి పోయం నాకు వినిపించాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఇది మీరు త్వరగా కంప్లీట్ చేయండి, ఆ పుస్తకాన్ని తీసుకురండి అని చెప్పాను. అట్లా అప్పటి నుంచి నాకు అందశ్రీ చాలా మంచి మిత్రుడు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఆనరరీ డాక్టరేట్ ఇచ్చాక నెక్స్ట్ కాన్వకేషన్ లో అందశ్రీకి ఇచ్చారు. అంటే నా తర్వాత ఇమ్మీడియట్ గా ఆయనకు వచ్చిందనమాట. అప్పుడు కూడా కలిశాను నన్ను. సార్, ఇది డాక్టరేట్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడ ఏం చేయాలి, ఏం మాట్లాడాలని వచ్చి అడిగాడు. అడిగితే ఏం లేదండి, మనం అక్కడ కూర్చోవాలంటే మన గురించి అక్కడ చెప్తారు, వీసీ గారు మన గురించి పరిచయం చేస్తారు. చేసిన తర్వాత మనకు డాక్టరేట్ ఇస్తున్నట్టుగా గవర్నర్ గారు మనకి చెప్పి ఈయనకు డాక్టరేట్ ఇస్తున్నా, ఒక గౌరవ డాక్టరేట్ ఇస్తున్నా అని చెప్పి మీకు డాక్టరేట్ ప్రదానం చేస్తారు. అంతే, మనం మాట్లాడాల్సింది అక్కడ ఏముండదు, తర్వాత చెప్పొచ్చు, అక్కడ మాత్రం ఆ కన్వకేషన్ మాత్రం మనం ఏం పెద్ద మాట్లాడేది ఉండదని చెప్పాను ఆయనకి. సో అట్లా అప్పటి నుంచి నాకు ఆయన బాగా పరిచయం. ఆయనకు డాక్టరేట్ ఇస్తున్నప్పుడు నా వైస్ ఛాన్సలర్ గా లింగమూర్తి అని ఆయన ఉండేవాడు. లింగమూర్తి నాకు బాగా తెలిసిన నా స్టూడెంట్. అతను నాతో చాలా గర్వంగా ఒక విషయం చెప్పాడు. ఏమిటంటే, మీకు ఒక విద్యార్థికులైనటువంటి మీకు ఇచ్చాము డాక్టరేట్, మీకు ఇచ్చిన నెక్స్ట్ కాన్వకేషన్ లోనే ఒక ఇల్లిటరేట్ అయినటువంటి వ్యక్తికి మేము డాక్టరేట్ ఇస్తున్నాము, అలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేనని చెప్పాడు. అంటే ఆయన ఇల్లిటరేట్ అంటే ఆయన మొత్తం నిరక్షరాస్యుడు అనే ఒక మాట ఉండేది, కానీ ఆయన పొత్తిగా చదువుకోలేదని తెలిసింది మొదట్లో, కానీ తర్వాత కొంచెం చదువుకున్నాడు అనుకోండి. అయితే ఆయన వాళ్ళ ఊర్లో చాలా పేదరికం అనుభవించాడు. ఆయన చాలా మన వీళ్ళను పశువులను కాసే పని చేశాడు చాలా కాలం ఆయన. సో అట్లా ఆయన చాలా పేదరికంలో నుంచి ఆయన క్రమక్రమంగా ఈ కవిత్వం రాసి అనేక మంది చేత ఆయన మంచి కవిగా గుర్తింపు పొందాడు. సో అట్లా ఆ సిల్సిలాలో అంటే ఆ వరుసలోనే ఆయనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఆయన ఇంకా గౌరవించారు. ముఖ్యంగా ఆయన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఆయన రాసిన పాట, దాన్ని మన రాష్ట్ర గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తీసుకున్నారు. సో అంతకుముందు కూడా ఆ పాట ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పాట రాశాడు ఆయన. ఆ పాటకి చాలా ప్రజలు జైజైలు పలికారు. దాన్ని అంతకుముందున్న ప్రభుత్వమే దాన్ని తెలంగాణ గీతంగా స్వీకరిస్తుంది అనుకున్నారు. కానీ ఏ కారణం చేతనో ఆ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని ఒక రాష్ట్ర గీతంగా తీసుకోలేదు. కానీ ఆ గవర్నమెంట్ మారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని రాష్ట్ర గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా తీసుకున్నారు. అది అందశ్రీకి లభించిన గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నా. సో అట్లా ఆయన అనేక సమావేశాల్లో మాట్లాడితే ఎక్కడ పోయిన తర్వాత ఆయన ఈ పాట పాడేవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అనే పాట పాడుతుండేవాడు. ఒకసారి ఒక మిత్రుడు, ఒక కవిమిత్రుడే అన్నాడు, ఇది చాలా ఎగ్జాజరేషన్ లాగా అనిపిస్తున్నది, నిజంగా మానవత్వం ఉన్నవాడు ఎక్కడ లేడా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు లేరా అని అడిగాడు. అంటే నేను చెప్పాను ఆయనకి, మానవత్వం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోతున్నారు రోజు రోజుకు, అంటే మొత్తం లేరని చెప్పడం కొంచెం ఎగ్జాజరేషనే. అయితే కవి కొంచెం ఎగ్జాజరేషన్ మీద ఆధారపడతాడు, ఏ కవి అయినా. ఎందుకంటే తను చెప్తున్నటువంటి పాయింట్ ని ఇంకొంచెం
ప్రజల్లోకి వెళ్ళడానికి కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటుంది ప్రతి కవిలో కూడా. అందుకని ఆయన చెప్పింది చాలా బాగుంది. మానవత్వం లేని వాడు మచ్చుకైనా అంటే నిజంగానే మనకు మానవత్వం వాడు ఎక్కడ కనబడుతున్నారో కనబడడం లేదు. సో అందుకని ఆయన చెప్పిన గీతం మానవత్వం లేడు మచ్చుకైనా లేడు అనే మాట కొంచెం ఎగ్జాజరేషన్ లాగా అనిపించినప్పటికీ కూడా అది నిజమే. ఎందుకంటే రోజు రోజుకు దాన్ని ఏమంటారు, ఇండివిజువలిజం పెరిగిపోయి, అంటే నేను నా గొప్పతనం అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ మన పక్కవాడిని గుర్తించడం లేదు. సో ఆ రకంగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట చాలా గొప్ప పాటే. సో ఆ పాట రాసినందుకు అందరినీ మనం తప్పకుండా అభినందించాలి. సో ఆయన అకస్మాత్తుగా చనిపోవడాన్ని నాకు చాలా బాధ కలిగింది. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇవాళ నేను టీవీ కొట్టగానే ఇదే వార్త చెప్పారు. సో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.